హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఒక హెల్తీ స్నాక్స్ని ప్రిపేర్ చేయకపోతున్నాను. ఇది వడలండి. దీనికోసం కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. దీంట్లోకి ఒక గ్లాస్ శనగలు తీసుకోవాలి. అలాగే అదే గ్లాస్ క్వాంటిటీ తోటి పెసలు కూడా తీసుకోవాలి. పెసల్లో మనకి ప్రోటీన్ ఉంటుందండి. అలాగే శనగల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే గ్లాస్కి 3/4 కప్ గ్లాస్ తోటి రైస్ తీసుకోవాలి. వీటిని ఒక 3 అవర్స్ నానబెట్టుకొని మనం మిక్సీ పట్టాలి. అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మరీ స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోకర్లేదండి. కొంచెం కచ్చాపచ్చాగా, కొద్దిగా లైట్ కచ్చాపచ్చాగా ఉండాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, అల్లం ఇవి అన్నీ సన్నగా తరిగేసుకొని వీటిని ఈ పిండిలో కలిపేసుకోవాలి. పిండి కొంచెం మరీ స్మూత్గా చేసుకోకండి. వీటన్నిటిని కూడా మనం చక్కగా వీటిలో మిక్స్ చేసేసుకొని మనం వీటిని వడల్లాగా వేసుకోవాలి. వీటిలో కొంచెం మిరియాల పౌడర్ వేసుకున్నారనుకోండి, మనకి ఇంకా కొంచెం బాగుంటుంది. వీటిని ఇలాగ చేతి మీద ఒత్తుకొని వీటిని వడల్లాగా, చిన్న చిన్న వడల్లాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి. పెసలు కూడా మీకు డాక్టర్స్ చెప్తారు కంపల్సరీ వీక్లో ఒక 2-3 టైమ్స్ పెసలు తీసుకుంటే మీకు హెల్త్కి చాలా మంచిదని చెప్తారు డాక్టర్స్. అలాగే శనగలు కూడా. అందుకోసం ఇవి రెండు కలిపి మనం ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్కి చాలా మంచిది. వీటిని ఇట్లాగా లైట్ గోల్డ్ కలర్ లాగా వచ్చేలాగా వేయించుకొని వీటిని తీసేసి సర్వ్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం వడగట్టేసి తీసుకొని తినాలి. వీటికి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి, కొద్దిగానే ఆయిల్ తీసుకుంటుంది. ఇట్లా వేడిగా వీటిని అల్లం చట్నీతో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ.